హైదరాబాద్లో హీమ్యాన్ పవర్ఫుల్ రికార్డులు మొదటి భాగం. ఒక 4 ఏళ్ల కాలంలో మార్చి 16, 1972 నుండి మార్చి 12, 1976 వరకు 33 చిత్రాల్లో నటించి హీమ్యాన్ హైదరాబాద్ ప్రేక్షకులను ఉర్రూతలూగించినట్లు మరే ఇతర హీరో ఏ వరుస 4 ఏళ్లలోనూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. వివరాలలోకి వెళితే, హీమ్యాన్ తన అసాధారణ అనితర సాధ్యమైన క్రేజ్తో హైదరాబాద్లో సినిమాలాడే విధానాన్ని సమూలంగా మార్చేశాడు. హీమ్యాన్ రేంజ్ ఎలాంటిదో చెప్పడానికి ఇతర అగ్ర హీరోలతో పోల్చుతున్నాను, కించపరుస్తున్నానని భావించకండి. నేను చెప్పిన కాలం పూర్తయ్యే సమయానికి అప్పటి టాప్ హీరోలలో నట సామ్రాట్కు మాత్రం 13 డైరెక్ట్ సత్యనోత్సవ చిత్రాలున్నవి తన 32 ఏళ్ల కెరీర్లో అప్పటికి. అలాగే నటరత్న ఎన్టీఆర్కు 26 ఏళ్ల కెరీర్లో 11 శతదినోత్సవ చిత్రాలున్నవి అప్పటికి. కానీ పైన చెప్పిన 4 ఏళ్ల కాలంలోనే హీమ్యాన్కి హైదరాబాద్లో 13 డైరెక్ట్ సత్యనోత్సవ చిత్రాలున్నవి. అంటే అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్లో హీమ్యాన్ తిరుగులేని క్రేజ్ గురించి. అలాగే హీమ్యాన్ తర్వాత తరాలలో 13 డైరెక్ట్ 100 రోజుల చిత్రాలకు అతి తక్కువ సమయం తీసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి 1982 నుంచి 1990 వరకు 9 ఏళ్లలో. అంటే ఈ 4 ఏళ్ల కాలంలో హీమ్యాన్కు ఉన్న 13 డైరెక్ట్ 100 రోజుల చిత్రాలను మరే ఇతర హీరో కూడా అంతకు రెట్టింపు సమయంలో కూడా సాధించలేకపోయాడు. ఈ 4 ఏళ్ల కాలంలోనే హైదరాబాద్లో ఒకే థియేటర్లో 5 డైరెక్ట్ శతదినోత్సవ చిత్రాలు మరియు మరో 5 థియేటర్లలో డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు కలిగి మరో శాశ్వత రికార్డు హీమ్యాన్ పేరిట నేటికి ఉంది. ఈ 4 ఏళ్లలోనే 3 సంవత్సరాలు ఒకే సంవత్సరంలో 3 డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు కలిగి హైదరాబాద్ 94 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఎదురులేని రికార్డు 1972, 74, 75. రెండవ మరియు మరొక హీరో మెగాస్టార్కి 9 ఏళ్లలో ఉంది, 82, 88, 1990. ఈ 4 ఏళ్లలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒకే థియేటర్లో 2 100 రోజుల చిత్రాలు గల తొలి హీరో మరియు 87 వరకు అంటే 14 ఏళ్ల పాటు రికార్డు గల హీరో హీమ్యాన్ మాత్రమే. 1974లో సుదర్శన్ ఏసీ, తర్వాత 70mm చేశారు. అందరు దొంగలే మంచి మనుషులు. సెకండ్ రికార్డు మెగాస్టార్ 1988 ఓడియన్ 70mm, ఖైదీ నెంబర్ 786, త్రినేత్రుడు.